హలో గైస్, అందరికీ అనిల్ తెలుగు ట్రావెల్స్కి స్వాగతం. ఈరోజు మనం వచ్చేసి ఎక్కడికంటే కొండపోషమ్మ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మనకు దగ్గర ఉన్నది, అది మన జైత్యాల జిల్లా, కానీ అది రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతపల్లి గ్రామంలో ఉంది, మండలం బోయినపల్లి. అయితే మనకి ఇక్కడి వట్టంల కాంచెల్లి దగ్గర ఉంటుంది అని మనం ఒకసారి మన అందరికీ చూపెడదామని వెళ్తున్నాం. అక్కడ పురాతనమైన కాలం నాటి గుళ్ళు గోపురాలు ఉన్నాయి, అవి కూడా మన అందరం తెలుసుకోవాలని నేను వెళ్తున్నా. ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామంటే నల్గొండ ఉన్నాం. నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం. చూడొచ్చు, అది గుట్టాగో. అక్కడి నుంచి మనం దాటి వెళ్తున్నాం. గుట్ట వెనుకకి వెళ్ళి ఇలా వెళ్తుండగా మనం ఫాదర్నగర్ రూట్ ఎక్కేసినాం. చూస్తురుగా, ఇది మన ట్రావెలింగ్ బ్లాగ్స్. కొద్దిగా అందరు సపోర్ట్ చేయరి. మనం ఇప్పుడు వచ్చేసి మనం ఫాదర్నగర్కి రీచ్ అయినాం. ఫాదర్నగర్ ఇక్కడ చూసిరుగా, ఇక్కడ కొత్త రీసెంట్గా టెంపుల్ కట్టారు. ఇది చూసుకుంటే మనం ఇక్కంచెలు కూడా కొండపోషమ్మకు పోయే తవ్వ కూడా ఉంది, అది మనకు దగ్గరనే ఉంది. ముంగట వచ్చేది అదే, ఇది కొండపోషమ్మకు పోయే తవ్వ ఇదే. ఇంచెల్లి ముంగటికి పోతే మనకు వట్టంలో వస్తుంది. మనం నెక్స్ట్ వట్టంలకు రీచ్ అవుతున్నాం, దగ్గర ఉన్నాం. ఇది వట్టంల. ఇక్కడ ఒకప్పుడు సంత గంగాధర అంగడి అనేది ఇక్కడనే జరిగింది. ఈ మర్రి చెట్టు ఇక్కడ ముంగట కనిపిస్తుంది కదా, ఈ మర్రి చెట్టు పక్క పొంటి జరిగిందట. దీన్ని తీసుకుపోయి గంగాధర అక్కడ వేసారు. మనం ఎట్లా పోవాలంటే ఇటు పోతే వెమ్లవాడ, ఇటు స్ట్రేట్ పోవాలి, అంటే లెఫ్ట్ సైడ్ పోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడి ఇక్కడ 2 తవ్వలు వస్తాయి. ఇంచెల్లి మనం రైట్ సైడ్ పోవాలి. రైట్ సైడ్ పోతే మనకు దుండ్రపల్లి తవ్వ వస్తుంది. ఇంచెల్లి పోతే ఇది ఇంచెల్లి పట్టుకొని కూరం కూడా పోవచ్చు. ఇటు రైట్ సైడ్ పోతే కూరం, లెఫ్ట్ సైడ్ దుండ్రపల్లి. ఇంచెల్లి పోతే మనకు కొండపోషమ్మ రీచ్ అవుతాం. దాదాపు దగ్గరికి అయితే వచ్చేసినాం. ముంగట కనిపిస్తున్న గుట్టలు అవే. ఇంచెల్లి పోతే కొండపోషమ్మకు పోతే తవ్వ ఇదే. ఇదే తవ్వ కొండపోషమ్మకు పోతుంది. ఇటు రైట్ పోతే అనంతపల్లె. అట్లాగా మనం స్ట్రేట్ వెళ్ళిపోతే మనకు కొండపోషమ్మ వస్తుంది. మనం ముంగట చూసుకుంటే చిన్న చిన్న గుళ్ళు. గాయస్, ఇప్పుడైతే మనం కొండపోచమ్మ కాడికి వచ్చేసినాం. అమ్మవారి కమాన్. ఇక్కడ గుడి, ఇడో గుడి ఉంది. ఇటు 2-3 గుళ్ళు ఉన్నాయి వెనుక. మనం ముందు కొండపోషమ్మ కాడికి వచ్చి ఈ గుళ్ళ కాడికి పోదాం. మరి ఇప్పుడైతే కమాన్ కాడ ఉన్నాం. ఇక్కడ దాకా మొత్తం రోడ్ వేసి వాటర్ ట్యాంక్ కాలు కడుకున్నందుకు ఇక్కడ కమాన్ ఉంది అమ్మవారిది విగ్రహంతో. ఇక్కడ ఇంకెళ్ళి మెట్లు ఉన్నాయి. ఇక్కడ పూజారులు, ఇక్కడ కట్టించిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, గుడి పూజారులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ఈ రోజు మాత్రం ఎవ్వరు రాలే. నేను వచ్చింది మంగళవారం రోజు. అట్నే మెట్లు కూడా మంచిగా ఇప్పుడు కదా, బాగా రోజుల నుంచి అమ్మవారు బాగా మహిమ గలదట. అందుకోసం ఒకసారి మా అందరికి చూపెడదాం. పురాతనమైన గుళ్ళు గోపురాలు, మన దేవుళ్ళ గురించి, చరిత్ర గురించి చెప్దామని వచ్చేసిన. ఇక్కడైతే 2 బండల మధ్య నుంచి వెళ్ళి దారి ఉంది. చూడురి మొత్తం 2 బండరాలు చూడరు ఎంత పెద్దగా ఉన్నాయో. చూసినరా, చాలా పెద్దగా ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోదాం. మొత్తం బండలకెళ్ళి కట్టారు, మస్తున్నాయి. అవి దేవుడు, నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి చూసిన మాకు దగ్గరనే. కానీ ఈ అమ్మవారి పేరు బాగా విన్నా. కానీ నేను చిన్నప్పుడు, నేను బుట్ట ముందు నుంచి అమ్మవారు ఉన్నారట ఇక్కడికి. తీర్థాలు వస్తారు ఇక్కడికి. ఇది వానాకాలం తీర్థాలు వస్తారట ఇక్కడికి. చాలా మంచిగా ఉంది లొకేషన్ అయితే. చూడురి, మస్తు అనిపిస్తుంది. ఇటు ఇంకా మెట్లు ఉన్నాయి. ఇటు వెనుక చూడరు, ఇవరాక బండరాలు ఉన్నాయి పెద్ద అటాచ్మెంట్. అవిటి మీద ఇవి మొలిసినాయి. వీటికి మట్టి అనేది లేదు, అయినా నెట్ట మొలిసినాయి. ఇటు కొద్దిగా ప్లేస్ ఉంది. ఇంకా మీదికి అయితే పోదాం. ఒక్కొని వచ్చిన వావ్ లొకేషన్. ఇక్కడ కుండి కట్టారు. ఇక్కడ కుండి ఉంది. వాటర్ అయితే లేవు, కొంచెం మంచిగా మెయింటైన్ చేయాలి. ఇక్కడ మనకు ఇంకో దేవుళ్ళ గురించి ఉంది. ఒక అమ్మవారి ప్రతిమ ఉంది ఇక్కడ. చూసిరుగా, స్వామి దేవుడు అందరు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, చూసేటోళ్ళు అందరూ మంచిగా ఉండాలని మనం ముంగడికి వెళ్దాం. మనం వచ్చేసినాం కొండపోషమ్మ దగ్గరికి. అయితే మీదికి అయితే వచ్చేసినాం. చూసిరుగా, ఇది కొండపోషమ్మ వారి ఆలయం. ఇక్కడి నుంచి మనం మీదికెక్కి ఇట్లా అమ్మవారి దగ్గరికి వచ్చినాం. ఇవన్నీ మెట్లే. ఇక్కడ మొత్తం మంచిగా సిమెంట్ పట్టి కట్టారు. ఇది గుడి. చుట్టూ ఈ విధంగా వాతావరణం ఉంది. కోతులు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇటు అమ్మవారి దగ్గర ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు.
ఈ శిలా విగ్రహాలు అయితే చూసుకుంటే ఇప్పటి మాత్రం కాదు, చాలా రోజులై ఇప్పుడు కట్టించిన గుడి కాదు. ఇది అమ్మవారి గుడి. అమ్మవారి చూసిరిగా ఏ విధంగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారు కొండ పోషమ్మ అంటారు అమ్మవారి పేరు. ఇక్కడ పక్క పండు చూస్తే మాత్రం విగ్రహ రూపం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ స్తంభాలు ఇప్పటి కాదు, ఇవి చాలా రోజుల క్రితం బండ కింద ఉంది అమ్మవారు. చూడుర్రి, మొత్తం చూపెడతా, ఒకసారి చూడుర్రి. అమ్మవారు ఇంత పెద్ద బండ కింద ఇక్కడ అమ్మవారు వెలిసిరు. ఇది కొండపోషమ్మవారి అమ్మవారు ఆలయం. ఇంచెల్లి పక్క పొంటే ఇటు చూసుకుంటే మాత్రం అమ్మవారికి సమర్పించిన గడప కుండలను, ఇంకా ఇవి చక్రాలు ఏమో ఉన్నాయి, ఇంకా గుర్రాలు అమ్మవారికి సంబంధించినవి, గడప కుండలు, ఇటువంటి చక్రాలు అమ్మవారికి సంబంధించిన గడప కుండలు, ఇట్లాంటి చక్రాలు, గుర్రాలు, చాలా చాలా అమ్మవారు బాగా మంది సమర్పించారు. అన్నీ ఈ పక్కకైతే స్టోర్ చేస్తారు, అంటే ఇట్లా ఆపుతారు. ఇటు పక్కకు ఇది ఇప్పటిది చాలా రోజుల క్రితం కట్టినది, బండతోటి కట్టింది కావచ్చు. ఈ విధంగా ఉంది అమ్మవారు. లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. ఈ పక్క అడిదికి కూడా ఒక సెల్ఫ్ ఉంది, మొత్తం బండనే. ఓన్లీ అమ్మవారు ఇక్కడ బండకే నిలిచిరట. నేను నలుగురు చెప్పిరు నిన్న, మా దగ్గరికి ఒక కోత అయితే వచ్చింది. ఇక్కడికి వచ్చినామని ఏం తెలియదు. మనం చూడు ఎట్లా చూస్తుందో, పోతుంది అది. ఇక్కడ ఇంకో 2-3 కోతలు వచ్చేసినాయి. ఇక్కడ కొండపోషమ్మ టైల్స్ మరియు సిమెంట్ ఫ్లోరింగ్ చేయించిన వారు వాళ్ళ పేరు అన్ని ఇచ్చారు. కోతలు అయితే ఇక్కడ బాగానే ఉన్నాయి. ఇటు అమ్మవారికి బెల్ల శాఖ, కలు శాఖ అంటారు కదా, అది ఇక్కడ ఈ పక్కకు ఇస్తారు. అమ్మవారికి ఇటు ఒక కిటికీ ఉంది. ఇక్కడ వాటర్ అనేటివి ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఈ గుడి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడనైతే బండ చాలా హైట్లో ఉంది, నాకైనా హైట్లో ఉంది. అయినా కానీ ఇక్కడ బాగా ఇక్కడ స్టోర్ చేసుకుంటా ఇటు పోయేదానికైతే చాలా బెటర్ ఇటు ప్లేస్ అవుతుంది. ఇక్కడ ఇటుకలు కూడా ఉన్నాయి ఇక్కడ బోనాలు చేసేందుకు. ఇక్కడ వాన కొట్టినా, ఎంత పెద్ద వాన కొట్టినా కానీ దీని కింద ఉంటే మనం దాడవం 8 రోజులైనా కానీ. ఇంట్లో నుంచి వెళ్ళి ఒక సందు ఉంది మీదికి, ఇలా 2 బండలు చీలిక చూడుర్రి, 2 బండల చీలిక. మళ్ళీ ఈ బండకు మధ్యలో వేరే, చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. కొండపోషం మరి ఇంకా మనం కిందికి పోయి, కింద ఉపాలయాలు 2-3 ఉన్నాయి. ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ క్రితం ఇక్కడి చరిత్ర. కింద పురాతనమైన మల్లన్న స్వామి గుడి ఉంది, ఇంకా 2-3 ఉపగుళ్ళు ఉన్నాయి. నాకు తెలిసిన పట్టుకు ప్రకారం కింద చూసినట్టయితే అవి చూద్దాం. అమ్మవారి కోసం వాళ్ళ చిలుకలు తెస్తుంటే ఇక్కడనే ఎదురంగానే కడతారు. చూసిరుగా, ఇవన్నీ చిలుకలు, వాళ్ళ మొక్కుబడులు ఇక్కడ కడతారు. ఈ విధంగా ఉంది అమ్మవారు అయితే. కింద ఉపగుళ్ళు చూద్దాం. ఓకే, ఇప్పుడు వానాకాలం అయితే ఇళ్ళకి ఇక్కడ గుట్ట మించి వాటర్ ఫ్లో అవుతుందట. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా, వాన కొట్టిన వాళ్ళే. ఇప్పుడైతే వాన కొట్టింది, కొన్ని ఇంకా బాగా కొట్టినప్పుడు ఇక్కడ మీద నుంచే వాటర్ ఫ్లో అవుతుందట. చూద్దాం అది కూడా. ఇప్పుడైతే కింద ఉపగుళ్ళు చూద్దాం రండి. కోతులు బాగా చూస్తున్నాయి. గాయస్, ఇక్కడ ఖమ్మం నుంచి వెళ్ళి లెఫ్ట్ పోతే మనకు ఒక 2 గుళ్ళు ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడైతే మనం మీదకైతే వేసినాగా. ఇక్కడ ఎన్ని ఉపగుళ్ళు ఉన్నాయంటే, కింద మల్లన్న గుడి ఉంది ఒకటి అని చెప్పారు, ఇంకొకటి అటు సైడ్ ఉంది, రైట్ సైడ్ 2 గుళ్ళు ఉన్నాయి. ఇటు మండపాలు, ఇక్కడ ఇంకొక విగ్రహం ఉంది ఇక్కడ, పురాతనమైన విగ్రహం చూడురి ఎంత బాగా ఏర్పడుతుందో.
చూడండి అమ్మవారి విగ్రహం, అమ్మవారి రూపం చూడండి ఏ విధంగా కనిపిస్తుందో, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అమ్మవారు నాగదేవత. కానీ పక్క పొంటే ఉన్నది. ఇగో మనకు మల్లన్న గుడి వచ్చేసి ఈయన పక్క పొంటే. చూద్దాం రండి. మీరు చూస్తురుగా మొత్తం మీద క్లియర్గా రాతపూర్వకమైన కొన్ని పేర్లు ఉన్నాయి. అట్నే ఇదంతా మొత్తం రాతితోటి కట్టిన మండపం మల్లన్న దేవునికి. చూపెడతాం మొత్తం ఇదంతా మండపం. దీన్ని కొద్దిగా క్లీన్గా నీట్గా చూసుకోవాలి. ఇగో ఇది మన మల్లన్న గుడి. ఇది మండపం ఓన్లీ మొత్తం రాతితోటి కట్టిరు. 4 బండలు. ఇది కూడా సైడ్కి ఉన్నది కూడా ఒక బండ. దాన్ని ఎట్లా చేసారో నాకు అర్థమవుతలేదు కానీ క్లియర్గా ఇక్కడ ఒక మనకు ఒక బల్బు లేదు తీసేసారు, ఒక బోర్డు ఇచ్చారు, ఒక మీటర్ ఉంది. ఇగో ఇది మన మల్లన్న గుడిది. ఇది కడప. ఇక్కడ డోర్ ఉండే కానీ డోర్ అయితే లేదు, డైరెక్ట్ ఓపెన్లోనే ఉంది. ఇగో మల్లన్న గుడికి దేవునికి మొత్తం బండారు గుప్పిరు. ఇదే విధంగా మీది చూసుకుంటే మల్లన్న దేవుని మీద ఇంకా 3-4 రూపాలు మల్లన్న దేవుని అవతారాలు కనిపిస్తాయి. కిందికి కనిపిస్తే మాత్రం దేవుడు మల్లన్న స్వామి ఒక చేత కత్తి పట్టుకొని ఇంకో చేత బండారు పట్టుకొని ఉంటాడు మల్లన్న స్వామి. చూస్తురుగా గుర్రాలు దేవునికి పాదాలు సమర్పించారు. ఈ గుడి మాత్రం మొత్తం రాతితో నిర్మించడం జరిగింది. చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏ విధంగా ఉంది గుడి అనేది కనిపిస్తుంది. చూస్తే అయితే వెనుక మొత్తం బండల ఉంది. బండకి వేసాను మల్లన్న దేవుడు. అయితే ఆ బండ నుంచి మిగతా చుట్టుపక్కల బండలు తీసేసి మనకి ఇక్కడ గుడి కట్టడం జరిగింది. ఇక్కడ మల్లన్నకు దీపం అయితే సైడ్కి పెట్టారు. ఇది మీరు చూసుకున్నట్టయితే మీద ఏ విధంగా ఉంది చక్రమాకారం అన్నీ కనిపిస్తాయి. ఇది మల్లన్న స్వామి. మల్లన్న స్వామికి 10,000 శనార్థి. మన సబ్స్క్రైబర్లకు మన ఛానల్ చూసేటోళ్ళకు ప్రతి ఒక్కరికి మన మల్లన్న దేవి సపోర్ట్ ఉండాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. ఇంకా మరిన్ని వీడియోలు ఇట్లాంటి వీటి కోసం మేము ముంగటికి వస్తా. ఓకే, మన మల్లన్న దేవుని గంటలు. ఇది మన మల్లన్న దేవుంది. నల్లపోచమ్మ గుడి ఉంది. ఇక్కడ ఇది కొత్తనే కట్టారు రీసెంట్గా నల్లపోచమ్మ గుడి. ఇక్కడ పోతురాజు ఇక్కడ ఎక్కడ ఉంచారంటే పోతురాజు ఇక్కడ ప్రతిష్టాపించారు. ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ గుంజలు ఈ విధంగా బకెట్లో పెట్టి ఇట్లా పందిరేసారు మొత్తం. అండ్ ఇక్కడ అమ్మవారు నల్లపోచమ్మ గుడి అని రాశారు. నల్లపోచమ్మ గుడి. అమ్మవారిని చూడురి. చూసిరుగా అమ్మవారు నల్లపోచమ్మ వారి గుడి. ఇది కొత్త రీసెంట్గా కట్టారు. ఈ పక్క పొంటి ఇట్లా ఈ విధంగా రెడీ చేసారు. ఇటు సైడ్కి ఒక డిజైన్ పెట్టారు కమల పువ్వు. ఇక్కడ ఇంకొక గుడి ఏదంటే ఇక్కడ అమ్మవారికి ఏదన్నా అట్లా గురిగిలు పెట్టేందుకు ఇటు పెట్టారు. ఈ విధంగా కట్టారు. నిర్మించిన వారు అలా పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఇది నల్లపోచమ్మ గుడి. ఇక్కడ మల్లన్న గుడి ఉందన్నారు. మరి నాకైతే ఇక్కడ కనిపిస్తలేదు. వాళ్ళని ఉంటే కామెంట్ చేయరి. ఇది నల్లపోచమ్మ గుడి. 2025 5వ నెల 9వ తేదీ ఇప్పుడు నిర్మాణం అయింది. ఇటు కూడా సేమ్ విండో పెట్టారు. బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు. ఇది నల్లపోచమ్మ వారికి ఇక్కడ బోనాలు వండుతారు. ఇది మన కొండపోచమ్మ కాడ ఇటు మల్లన్న, ఇటు మన నాగదేవత గారు, ఇటు కమాన్, అక్కడ నల్లపోచమ్మ గుడి, మళ్ళీ కొండపోచమ్మ అనేది మీద ఉంటుంది అమ్మవారు. ఇది మన కొండపోచమ్మ మొత్తం వీడియో. మీరు కూడా సపోర్ట్ చేయరి.